కూటమి నేతల కుట్ర రాజకీయాలు బహిర్గతమవుతున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ నాయకుడు కరుణాకర్ రెడ్డిపై సందర్భానుసారంగా నాస్తికుడు, క్రిస్టియన్ అంటూ నోటికొచ్చినట్లు అసత్య ఆరోపణలు చేయడం కూటమి నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు మాట్లాడిన వైసీపీ నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడలేని కూటమి ప్రభుత్వం వ్యక్తిగత దూషణలు, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనించి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అసత్య ఆరోపణలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లోని ఆయన వైరు వర్గాల చేతికి వెళ్ళడంతో ఈయన అవినీతిని ప్రోత్సహించాడు. అప్పుడు సిమెంట్ ధర అంతా కలిపి 100 రూపాయలు ఉండేదంట. 100 రూపాయల అవినీతికి ఈయన పాల్పడ్డాడు కాబట్టి ఈయనని రాజకీయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉంచాల్సిన అవసరం లేదంటే నైతికంగా ఆయన తప్పుకున్నాడు. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం కల్తీ అయిందని చెప్పి ప్రజల్ని నమ్మించి ఏదో ఒక రకంగా ఏం చేసైనా రాజకీయంగా లబ్ధి పొందితే చాలు అనే స్థాయికి నేడు రాజకీయాలు దిగజారిపోయాయి. దిగజార్చిన వ్యక్తి ఎవరో మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారిని చాలా మంది గతంలో ఆఫ్ ద రికార్డు మీడియా ముందు చాలా సందర్భాల్లో కూడా ఆయన నాస్తికుడని ప్రచారం చేసేవాడు. ఇప్పుడు ఉన్నట్టుండి కూటమి నాయకులందరూ ఆయన నాస్తికుడు కాదు, క్రైస్తవుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ కరుణాకర్ రెడ్డి గారు నాస్తికుడా, క్రైస్తవుడా? ఏదో ఒక స్టాండ్ కదా తీసుకోవాలి. అలా కాకుండా అవసరాన్ని బట్టి ఆయన నాస్తికుడు అవుతాడు, మళ్ళీ వాళ్ళకి అవసరాలను బట్టే ఆయన క్రైస్తవుడుగా మారుతాడు. అసలు నిజమేంది? భూమన కరుణాకర్ రెడ్డి గారు నిజమైన హిందూవాది, హిందువుగా పుట్టాడు, హిందువుగా పెరిగాడు, ఈరోజు హిందువుగానే జీవిస్తున్నాడు, రేపు హిందువుగానే మరణిస్తాడు. అటువంటి వ్యక్తిని తిరుమల లడ్డూలో జంతు కొవ్వులు, ఆవు కొవ్వులు కలిసిపోయినాయని చెప్పేసినాను చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దాన్ని విని మన పవన్ కళ్యాణ్ కూడా ఆ మాట చెప్పేసినాడు. ఈరోజు పరిస్థితి చూస్తే ప్రజల్లో మనం తగలకపోయినాము. దీని నుంచి ఎంత బయటపడాలరా దేవుడా అని అప్పటి చైర్మన్లుగా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వాళ్ళ గురించి నిరంతరము తప్పుడు వార్తలు చెప్పడం ద్వారా పొలిటికల్ గా ఈ అంశం నుంచి ఎక్కడైనా బయటపడి కొంత మేలు జరుగుతుందేమోనన్న అభిప్రాయానికి వచ్చి తరచూ కరుణాకర్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హరణం చేయడం ప్రారంభించారు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహము హిందూ వివాహంగా జరిగింది. దానికి సాక్షాత్తు బాలకృష్ణ గారే రావడం, ప్రస్తుతం శాప్ చైర్మన్ గా ఉన్నటువంటి రవినాయుడు సైతం ఇక్కడ లేత వయసులో ఉన్న రవినాయుడు ఫోటోలు కూడా మీరు చూడొచ్చు, ఆయన కూడా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీనికి సాక్ష్యం ఎవరంటే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పదుల సంఖ్యలో బాలకృష్ణ గారు, ప్రస్తుతం ఫేమస్ నాయకుడిగా ముద్రపడినటువంటి శాప్ చైర్మన్ రవినాయుడు కూడా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న నిండు శాసనసభలో ఏకపక్ష శాసనసభ, అక్కడ కూటమి నాయకులు తప్ప ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు. అటువంటి చోట మెదక్లో ఎక్కడో క్రిస్టియన్ పద్ధతిలో కరుణాకర్ రెడ్డి గారి కూతురు వివాహం జరిగింది అని చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి వైఎస్ తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడు సుమందర్ రెడ్డితో భూమన నేహ వివాహం జరిగిందన్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు క్రిస్టియన్ కుటుంబం అని అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు క్రిస్టియన్లు కాబట్టే మా హిందూ మతం మీద వారికి సరైన విశ్వాసం ఉండదన్న అభిప్రాయాన్ని కలిగించడం కోసమే కదా మీరు లడ్డు ప్రసాదం కల్తీ అయిందని చెప్పింది. మరి వారందరి సమక్షంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనటువంటి పెళ్లి హిందూ ధర్మం ప్రకారము
మన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వేద పండితుల సమక్షంలో తిరుచానూరు సమీపంలో దామినేడు వద్ద పెళ్లి జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా ప్రత్యక్ష సాక్షినే. 30,000 మంది ఆ పెళ్లికి హాజరయ్యారన్న అంచనా కూడా ఉంది. మరి ఉన్నట్టుండి ఒకవైపేమో బొత్స సత్యనారాయణ గారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా నీచమైనటువంటి రాజకీయాల్లోకి లాగుతూ పదే 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 అసత్య ఆరోపణలతోనే కాలయాపన చేస్తూ పోతున్నారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం. గత 5-6 రోజులుగా శాసన మండలిలో ఏదైతే నిజాలు బయటకు వచ్చాయో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ కంపెనీ అయినటువంటి ఒక కంపెనీకి పేరు ప్రస్తావించలేదు. ఎందుకంటే వాళ్ళు హుటాహుటిన హైకోర్టు సుప్రీంకోర్టులకు వెళ్ళి మా కంపెనీ పేరు ఏడా ఎవరు ప్రస్తావించకూడదు అనేసి కోర్టులకు పరిగెత్తినటువంటి పరిస్థితి. కాబట్టి న్యాయ వ్యవస్థకి గౌరవిస్తూ ఆ పేరు ప్రస్తావించకుండా వారి యొక్క కుటుంబ కంపెనీకి మరొక వారి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేటువంటి ఇంకొక కంపెనీకి ఉన్నటువంటి సంబంధాలు, క్రయ విక్రయాలు, లాభ నష్టాలు వంటి విషయాలన్నీ కూడా బయటపడినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో దీని మీద చర్చకు తీర్మానిస్తే దానిని స్వీకరించేటువంటి దమ్ము లేకుండా 5 రోజులుగా ఆ తీర్మానాలను వ్యతిరేకిస్తూ వాటిలో చర్చకు రానటువంటి పరిస్థితి. మరి అసెంబ్లీలో వాళ్ళ అబద్ధాలకి అదుపు ఉండదు కాబట్టి వాళ్ళు చెబుతున్నటువంటి అవాస్తవాలను వ్యతిరేకించేటువంటి సభ్యులు ఉండరు కాబట్టి ప్రజలందరినీ కూడా మభ్య పెట్టవచ్చు అన్నటువంటి చాణుక్యతని ప్రదర్శించారు చంద్రబాబు నాయుడు గారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా పాతకాలం పద్ధతులనే అనుసరిస్తున్నారు. తరాలు మారిపోయాయి, టెక్నాలజీ మారిపోయింది, ప్రజలు చైతన్యవంతం చెందారనేటువంటి విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అందుకే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఆరోపించిన నిమిషాల వ్యవధిలోనే అన్ని కూడా పటాపంచలైపోయినటువంటి పరిస్థితి. ఇందాకే అజయ్ గారు చెప్పారు, ఏ విధంగా కరుణాకర్ రెడ్డి గారి మతాన్ని గురించి అవాస్తవాలు చెప్పారు, వెంటనే దొరికిపోయారు. వైవి సుబ్బారెడ్డి గారి గురించి చెప్పారు, వెంటనే దొరికిపోయారు. అదే రీతిలో ఏదైతే దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి కుట్ర, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 కొండలని 2 కొండలే అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించినటువంటి 338 జీవోను కూడా తీసుకురావడం జరిగింది. అయితే 338 జీవోలో ఎక్కడ కూడా కనీసం ఒక్క పదంలో కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రాన్ని 2 కొండలుగా ప్రస్తావించినటువంటి పరిస్థితి లేదు. కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విస్తీర్ణ పరిధిని ఆ యొక్క జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. వాస్తవానికి ఆ జీవో తీసుకురావడానికి కూడా కారణం అప్పటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి రాద్ధాంతాల పైన వివరణ ఇవ్వడానికి, వాస్తవంగా అధికారికంగా ఏ మేర ఈ యొక్క తిరుమల పరిధి ఉంది అన్నటువంటి అంశం తలెత్తినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఆ జీవో తీసుకుని వచ్చి వివరణ ఇవ్వడం జరిగింది. అది 27.5 చదరపు కిలోమీటర్ల పరిధి ఉందని ఆనాడు 1965 బ్రిటిష్ కాలంలోనే 1905 అనేటువంటి జీవోతో బ్రిటిష్ పాలకులు కూడా